అదే తాలింపులో నేనైతే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటా అయితే వేసుకున్నాం. అయితే మనం ఇందులోనే బీరకాయ కూడా వేయించుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే బీరకాయను ఇలా కొనలుగా ఉంటుంది కదా, మొత్తం అయితే ఇలా గీరుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక టమాటా వేసుకుందాం, ఒక ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, కొద్దిగా చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకున్న, తాలింపుకు అయితే పప్పు దినుసులు, ఎల్లిపాయలు. ఫస్ట్ అయితే మనం బీరకాయని తరుముకుందాం. ఎక్కువ చిన్నగా కాకుండా ఎక్కువ పెద్దగా కాకుండా ఇలా మనము మీడియం సైజులో కట్ చేసుకుందాం. వాటర్లో వేసుకుందాం కట్ చేసుకొని. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇలాగా మీడియం సైజు కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, బీరకాయను చూడండి మీడియం సైజులో ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా. బీరకాయని ఫ్రెష్గా వాటర్లో అయితే వేసుకుందాం. టమాటా కూడా ఇలా పెద్ద సైజే కట్ చేసుకున్నాం. ఆనియన్స్ కూడా ఇలా పెద్ద సైజే కట్ చేసుకున్నాం. వీలైన వాళ్ళు వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడరు. నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నా ఒక 10 గల్ల, ఇంకా ఎల్లిపాయలు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. చూడండి, చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి నచ్చిన వారు. మనం స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసినాం కదా. ఫస్ట్ ఏం చేద్దాం, ఒక సగం స్పూన్ ఏమో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము కొద్దిగా పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు వేసుకుందాం, వేయించుకుందాం. లైట్గా దూరగా వేయించుకోవాలి. పప్పు వేయించుకున్నాం కదా, ఇదే పప్పులో ఆనియన్స్ వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. టమాటా వేసుకుందాం. నేనైతే వేయించి అయితే పక్కన పెట్టలేదు. అదే ఆయిల్లో పప్పు దినుసులు అన్నీ వేసాం కదా, అదే తాలింపులో నేనైతే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటా అయితే వేసుకున్నాం. అయితే మనం ఇందులోనే బీరకాయ కూడా వేయించుకుందాం. ఫ్రెష్గా కడిగి బీరకాయ కూడా ఇందులోనే వేసుకుందాం. మనము ఇందులోనే తాలింపులోనే బీరకాయ వేసుకున్నాం కదా, చింతపండు ఫస్టే నానబెట్టుకున్నాం కదా, వాటర్ అయితే అస్సలు వేయద్దు. చింతపండు వాటర్ కూడా ఇలా తీసేసుకొని ఇదే చింతపండు కూడా ఇందులోనే వేసుకుందాం. వాటర్ అయితే వేయకూడదు. ఈ వాటర్ అయితే చూడండి నేనైతే వేస్తలేను. అస్సలు టెన్షన్ పడకండి, ఎందుకంటే మనము పప్పు మాడుతుందేమో అని అనుకుంటాం, కానీ అసలు మనము పప్పులోనే బీరకాయన వేసాం కదా వేయించుకున్నప్పుడు. పప్పు అయితే అస్సలు అయితే మాడదు చూడండి, ఎందుకంటే మనం బీరకాయలోంచి టమాటాలోంచి అయితే కొద్దిగా వాటర్ వెళ్తాయి కదా. చూడండి ఇలా వాటర్ ఊరుతాయి, పప్పు అయితే అస్సలు మాడదు. ఇందులోనే మొత్తం ఇలా వేసి వేయించుకుందాం. ఎల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకుందాం, కలుపుకుందాం. బీరకాయ కొంచెం మెత్తగా మగ్గిన దాకా అయితే ఇలాగే వేయించుకుందాం. వేయించుకునేటప్పుడే ఏం చేద్దామంటే మనము కొద్దిగా సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇంకా రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నా, రుచికి సరిపడంత ఇప్పుడే వేసుకుంటున్నా. వేసుకొని అయితే కలుపుకుందాం. చూడండి, దీని వాటర్ అయితే దీనికైతే మొత్తం అయితే ఇంకిపోయినాయి కదా. మనము కొద్దిగా చల్లారిన దాకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఏమో చల్లారనిద్దాం. చూడండి, బీరకాయ ఏమో మనము మిక్సీ జార్లో వేసుకుందాం. అన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇందులోనే సగం టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేయడమే. మిక్సీ పట్టేద్దాం. చూడండి ఫ్రెండ్, ఇలా మిక్సీ అయితే పట్టుకుందాం. చూడండి, స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడేమో తాలింపు వేసుకుందాం. చూడండి, తాలింపుకైతే కళాయి అయితే పెట్టేసిన. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం, తాలింపుకు సరిపడంత. పప్పు దినుసులు వేసుకుందాం, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కాగనిద్దాం. జీలకర్ర వేసుకుందాం. చూడండి, బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. కొద్దిగా ఇలా కొత్తిమీర వేసుకొని దించేద్దాం. చూడండి ఫ్రెండ్, మన బీరకాయ పచ్చడి రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి.